చాప్టర్ 13 శివపార్వతుల దివ్య కళ్యాణం. పార్వతీదేవి తపస్సు ముల్లోకాలను కదిలించింది. రోజులు నెలలుగా మారాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. ఆమె శరీరం చెక్కిపోయినా ఆమె సంకల్పం మాత్రం బలపడింది. చివరికి దేవతలు కూడా ఇలా గుసగుసలాడుకున్నారు. ఇంతటి భక్తి శివుడు కూడా మేల్కొనక తప్పదు. అయినప్పటికీ శివుడు నిశ్చలంగానే ఉన్నారు. గాఢమైన ధ్యానంలో, అనంతమైన నిశ్శబ్దంలో మునిగిపోయి ఉన్నారు. విశ్వానికి సమతుల్యత అవసరం. శివుడు మేల్కొనడం అవసరం. పార్వతీదేవి విధి నెరవేరడం అవసరం. అందుకే దేవతలు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వారు మన్మధుడిని అంటే ప్రేమదేవుడిని పిలిచారు. మహాదేవుని హృదయంలో భావోద్వేగాన్ని కలిగించగల ఏకైక వ్యక్తి అతడే. మన్మధుడు సంశయించాడు. శివుడిని కదిలించడం అంటే నా ఉనికిని ప్రమాదంలో పడేసుకోవడమే. కానీ సృష్టి హితం కోసం అతను అంగీకరించాడు. తమ చెరకు విల్లు మరియు వికసించిన పూల బాణాలతో అతను కైలాస పర్వతాన్ని సమీపించాడు. శివుని చుట్టూ ఉన్న గాలి దివ్యమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. యుగయుగాలుగా చెక్కు చెదరని ప్రశాంతత అది. మన్మధుడు ఒక పవిత్ర వృక్షం వెనుక నిలబడి వణికిపోయాడు. కానీ అప్పుడే అతను పర్వతానికి దిగువన ఉన్న పార్వతీని చూశాడు. ఆమె ఇంకా ధ్యానంలోనే ఉంది, ఇంకా వేచి ఉంది, ఇంకా ఆశిస్తూనే ఉంది. ఆమె భక్తి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. అతను గురిపెట్టాడు, ప్రేమ బాణాన్ని వదిలాడు. ఆ బాణం శివుని తేజస్సును తాకగానే గాలి దివ్యశక్తితో కంపించింది. శివుడు తన 3వ నేత్రాన్ని తెరిచాడు. ఒక్కసారిగా ఒక జ్వాల ఎగిసిపడింది. అది కోపం కాదు, స్వచ్ఛమైన సత్యం. అది పర్వతం అంతటా వ్యాపించింది. మన్మధుడు క్షణంలో మాయమైపోయాడు, బూడిదగా మారిపోయాడు. ఆ క్షణాన్ని ఇలా పిలుస్తారు కామదహనం, కోరికల దహనం. కానీ పార్వతి చలించలేదు. ఆమె మరింత దీక్షగా ధ్యానం కొనసాగించింది. ఆమె తేజస్సులో ఇప్పుడు వియోగ బాధ, విధి యొక్క బరువు మరియు శాశ్వత ప్రేమ యొక్క స్వచ్ఛత ఉన్నాయి. ఆమె అచంచలమైన భక్తికి కరిగిపోయిన శివుడు చివరకు మళ్ళీ కళ్ళు తెరిచారు, ఈసారి దయ మరియు కరుణతో. ఆమె సంకల్పాన్ని పరీక్షించడానికి ఆయన ఒక సన్యాసి వేషంలో అడవిలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆమెను ప్రశ్నించాడు, సవాలు చేశాడు మరియు వారించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ పార్వతీ హృదయం స్థిరంగా ఉంది. నా భక్తి కోరిక కాదు, నా ప్రేమ ఆశ కాదు, ఇది ధర్మం, ఇది నా విధి. ఆమె మాటలలో శివుడు సతీదేవిని గుర్తించాడు. శక్తి తిరిగి వచ్చింది, మరింత బలంగా, పవిత్రంగా, అంచెలంచెలుగా. చివరగా ఆయన తన నిజస్వరూపాన్ని వెల్లడించారు. పర్వతాలు తలవంచాయి, గాలులు స్తంభించాయి. పార్వతీ కళ్ళు దివ్య తేజస్సుతో నిండిపోయాయి. వారి కలయిక అనివార్యం. ఇది కేవలం 2 జీవుల కలయిక కాదు, విశ్వ సమతుల్యతకు సంబంధించినది. దేవతలు ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రకృతి పులకించింది, నదులు ప్రకాశించాయి, విత్తనాలు లేకుండానే పూలు వికసించాయి. శివపార్వతులు కలిసి కైలాసానికి తిరిగి వచ్చారు. అర్ధనారీశ్వర రూపంలో ఏకమయ్యారు. పురుషుడు మరియు ప్రకృతి యొక్క పరిపూర్ణ సామరస్యం అది. సృష్టి మళ్ళీ ఊపిరి పీల్చుకుంది, సమతుల్యత పునరుద్ధరించబడింది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.